మహిళలు మారితే ప్రపంచం అంతా మారుతుంది. మహిళల ముందు దేశభక్తిని పిల్లలకు నూరు పోస్తే దేశం చాలా బాగుంటుంది, దేశం చాలా బాగుంటుంది. ఈ సభకి వచ్చిన మహిళలందరినీ నా మాతృస్వరూపంగా భావించి నమస్కారం పెట్టి కోరుతున్నా. పిల్లలకి సైనికుల గురించి చెప్పండి, పిల్లలకి సైనికుల గురించి చెప్పండి, పిల్లలకి రైతుల ప్రాధాన్యం గురించి చెప్పండి. మట్టి పిసుక్కున్నవాడికి నా కూతురు ఎవరైనా వంకర మాటలు మాట్లాడకండి అమ్మా. మట్టి పిసుక్కున్నవాడికి ఇవ్వకుండా ఇంకోటికి ఇస్తే పీక పిసికేస్తాడమ్మా, జాగ్రత్త. మట్టి పిసుకడమే నయం. పీక పిసికేవాడి కంటే మట్టి పిసికేవాడు చాలా మంచివాడు. అమెరికాకి ఆస్ట్రేలియాకి పంపిస్తున్నాం అమ్మాయిల సంబంధాలు ఇచ్చి. వాడు విమానం దిగితే చాలు, ఏమిటో ఒక విమానంలో అదో లగేజ్ కూడా దిగుతుంది, వీడు కూడా దిగాడు, పెద్ద విషయం కాదు ఇక్కడ. అంతే, మా అల్లుడు విమానం ఎక్కాడు, మా అమ్ముడు విమానం ఎక్కాడు, వాడు అమ్మాయిని బాడెక్కించేస్తాడమ్మా. ఎక్కడెక్కడో ఎంత దూరం అయితే అంత గొప్ప, ఎంత డబ్బు ఉంటే అంత గొప్ప, ఎంత పదవి ఉంటే అంత గొప్ప అని ఆలోచిస్తున్నాం. కానీ మన ఊళ్ళోనే మనకు హాయిగా బంధువర్గంలోనే 10 ఎకరాల పొలం ఉన్న కుర్రాడు ఉన్నాడు కదా, మంచి చాకులో ఉన్నాడు, గుణపల్లా ఉన్నాడు, పుట్టే పిల్లలు కూడా గుణపల్లాగే ఉంటారని వాడికి ఇవ్వాలి మా పిల్లలు తీసుకెళ్ళి. ఎందుకంటే వాడు శుభ్రంగా మినపరొట్టు తింటాడు, తేనె వేసుకొని తింటాడు, జొన్న రొట్టు కూడా తింటాడు, సంగటి అందులో నంచుకుంటాడు, రాగి సంగటి, శుభ్రంగా బలంగా ఉంటాడు. బలంగా ఉండేవాడికి పిల్లనిస్తావా, బలంగా తోసేసేవాడికి పిల్లనిస్తావా, అమ్మేసేవాడికి? శరీర బలం చూడాలి, ఆత్మబలం చూడాలి, మనోబలం చూడాలి, అప్పుడు పిల్లనివ్వాలి. డబ్బులుగా చూడాల్సింది. ఇవాళ అదేమీ లేదండి, సాఫ్ట్వేర్ అయినా ప్యాకేజీ ఎంత, ప్యాకేజీ దాని కింద చాలా లీకేజీ ఉంటుంది. ఎన్ని లక్షల ప్యాకేజీ ఉంటే అంత గొప్ప. కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల్లో చాలా మందికి పిల్లలు కలగడం లేదు. గమనింతురుగాక. నా పిల్లలుగానే భావించి చెబుతున్నా, వారికి కూడా విపరీతమైన ఒత్తిడికి లోనవుతున్నారు. కూర్చున్న చోటు నుంచి లేవడానికి వీల్లేదమ్మా. అందులో ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత మరీ దారుణంగా ఉంది పరిస్థితి. రోజంతా అలా కూర్చోవడమే. పైగా ఈవేళ పత్రికల్లో మీరు చూస్తుంటారు, అలా రోజంతా కూర్చోవడం వల్ల ఒళ్ళు లావెక్కిపోయింది, మళ్ళీ దానికి సైకిల్ దొక్కుతాట. అది తద్దినం అయితే, ఇది అధిక మాసం తద్దినం. ఇది ఒళ్ళు లావెక్కేలా చేసుకోవడం ఎందుకు, మళ్ళీ వ్యాయామాలు ఎందుకు ఇక్కడ పని లేక, అడుసు దొక్కనేలా కాలు గడగనేలా అని. అదే రైతు కుటుంబాల్లో పిల్లలు ఎవరైనా అలా ఒళ్ళు పెంచే అవకాశం ఉందండి. పొలం వెళ్లాల్సిందే, ఒంగోవాల్సిందే, ఎండకి ఎండిపోవాల్సిందే, వానకి తడిసిపోవాల్సిందే, చలికి వణికిపోవాల్సిందే, మధ్యాహ్నం వరకు అక్కడ ఉండాల్సిందే. వెళ్ళాం తెచ్చినటువంటి కూడా ఇద్దరు కలిసి కూర్చుని హాయిగా 2 ముద్దలు ఆనందంగా రైతు బిడ్డ సినిమాలో ఎన్టీ రామారావు గారు చూపించాడు అటువంటి దృశ్యాలని అద్భుతంగా ఆస్వాదిస్తూ తినవలసిందే. అలా ఇంటికి వచ్చి ఆనందంగా గడవలసిందే. ఏదో వీడి దగ్గర వాడి దగ్గర